బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓటమి తర్వాత తొలిసారి పార్టీ నేతలతో భేటీ అయ్యారు జగన్. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఓడిన నేతలతో మాట్లాడారు. ఆయన ఎవరు అధైర్యపడద్దంటూ కూడా చెప్పుకొచ్చారు. తమకు రావాల్సిన ఓట్ షేర్ వచ్చిందని చెప్పారు జగన్. ఎన్నికలు జరిగిన తీరుపై సందేహాలను వ్యక్తం చేశారు నేతలు. పార్టీకి పట్టున్న గ్రామాల్లోనూ ఓట్లు రాకపోవడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఇక ఈవీఎంల వ్యవహారంపై ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని నేతలు చెప్పుకొచ్చారు. కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు నేతలు అని మాట అంశానికి సంబంధించి కూడా ఇటు జగన్ దగ్గర చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది నేతలు. ఇక కూటమి అనుకూల అధికారులు, పోలీసుల మధ్య కుమ్మక్కు నడిచిందంటూ కూడా నేతలు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేతలని ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులకు గురి చేశారని, పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారని నేతలు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది జగన్ ముందు. పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని నేతలకు సూచించారు జగన్. వారికి తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలన్నారు జగన్. న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందంటూ కూడా హామీ ఇచ్చారు. ఒకసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యేలు, అలాగే మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా మీరు అక్కడ విజువల్స్లో చూడొచ్చు. జోగి రమేష్, అలాగే ఉషా శ్రీచరణ్, విడుదల రజని, అలాగే దాంతోపాటు కొడాలి నాని, వీళ్ళందరూ కూడా మీరు చూస్తున్నారు. ఒక్కసారి జగన్ ఒక్కసారి వైసీపీ అధినేత జగన్ అక్కడ ఉన్నారు. ఆయనతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్, ఇలా వాళ్ళందరూ కూడా అక్కడ మనం విజువల్లో చూడొచ్చు. సో అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఓటమి తర్వాత, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మొట్టమొదటిసారి పార్టీ నేతలతో ఇటు జగన్ భేటీ అయిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎటువంటి డిస్కషన్ నడిచింది ఇటు జగన్కి అలాగే పార్టీ నేతలకి మధ్య? డెఫినెట్ గా పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఓటమి తర్వాత మొదటిసారిగా సమీక్షను నిర్వహించుకున్నారు. సుదూర్ అంటే దగ్గర ప్రాంతాల్లో ఉన్న మా నాయకులందరూ కూడా, పేరు నాని, కొడాలి నాని, నెల్లూరు నుంచి వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్, తర్వాత మనం చూస్తున్న విజువల్స్ లో క్లియర్ గా రజని, తర్వాత ఉషా చరణ్ శ్రీ, తర్వాత ఇతర మంత్రులు, గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు, కొడాలి నాని, తర్వాత కేశినేని నాని, ఎంపీగా ఓడిపోయిన కేశినేని నాని, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళారు. కలిసినప్పుడు ఆయన చాలా క్యాజువల్ గా, చాలా కూల్ గానే ఉన్నారా అనేది నేతలతో మాట్లాడుతున్న పరిస్థితి. గెలిచిన ఎంపీ గురుమూర్తి, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. లోపల ఆయన ఒక సెక్షన్ అయితే మాట్లాడున్న పరిస్థితి. నాయకుల మధ్య కొన్ని సీరియస్ డిస్కషన్ అయితే జరిగింది. అయితే పట్టున్న గ్రామాలలో మనకి కనీసం ఎందుకు ఓటు షేరు గణనీయంగా తగ్గింది అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. కొన్ని డౌట్స్ ఉన్నాయి వీటి మీద అనేది కొంతమంది నాయకులు సూచించినప్పుడు ఆయన చాలా కూల్ గానే, మీరు అధైర్యపడద్దు, మనం అనుకున్న అంటే మనకి 40% షేరు ఖచ్చితంగా వచ్చింది, అధైర్యపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పటికే వైసీపీ కేడర్ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాడులకి అండగా నిలబడే ప్రయత్నం అయితే చేయండి. స్థానికంగా నాయకులు, మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మీరు ఇటు మీదట కార్యకర్తల జోలికి ఎవరు రాకుండా చూసుకునే బాధ్యతను అయితే మీరు తీసుకోండి. న్యాయపరంగా ఇతర అంశాలు కూడా నేను అండగా ఉంటాను, మనం పోరాటం మళ్ళీ చేస్తాం, మళ్ళీ కొడతాం, మనం మళ్ళీ పైకి లేస్తామని చెప్పిన పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూస్తే గెలిచిన ఓడిన నాయకులకి ఆయన చెప్పింది ఒకటే, మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు, మనం తిరిగి రాజకీయాల్లో ఓటములు గెలుపులు వస్తూ ఉంటాయి, వాళ్ళకి కొంత ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. మరి 2-3 రోజుల్లో ఒక పెద్ద మీటింగే పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలుస్తోంది. అంటే బేసిక్ గా ఈ మీటింగ్ లో ఆల్ పార్టీలకు సంబంధించిన క్యాడర్స్ వీటందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళందరికీ ధైర్యాన్ని చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. అది డేట్ బహుశా 2-3 రోజుల్లోనే ఉండే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. చూడాలి అది ఎటువంటి పరిస్థితులు జరగబోతున్నా. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. లోపలికి వెళ్ళిన నాయకులు మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న సందర్భంలో 2-3 రోజులు పెద్ద భారీ మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ లో ఈ వ్యవహారానికి సంబంధించిన అంతా కూడా నాయకులతో, తర్వాత క్యాడర్ తో, అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. క్యాడర్ ని తిరిపి అధైర్యపడకుండా ధైర్యంగా వచ్చే ప్రయత్నాల్లో మాత్రం క్యాడర్ ని నిలిపే ప్రయత్నం మనం చేయాలి. ఖచ్చితంగా నేను ఉంటాను, మీకు అధైర్యపడద్దు అని చెప్పిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కానీ ఎందుకంటే దాదాపుగా మాజీ మంత్రులు కావచ్చు, ఇటు విడుదల రజని, లేకపోతే
పేర్ని నాని లేకపోతే కొడాలి నాని వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. కొన్ని డౌట్స్ని మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా కొన్ని డౌట్స్ని రేస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ డౌట్స్ మీద లీగల్గా ముందుకు వెళ్ళే అంశానికి సంబంధించిన పరిశీలిస్తున్నారా? దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా ఆయన వాళ్ళకి? అంటే కొంత బ్యాక్ ఎండ్ వర్క్ అయితే జరుగుతుంది అనేది నాయకులు చెప్తున్నారు మనకి. అదే అఫీషియల్ గా చెప్పిన మాట అయితే కాదు, అన్అఫీషియల్ గా కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు. దానికి బ్యాక్ ఎండ్ లో కొంత లీగల్ గా కూడా ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు మనం చేయి జారిపోయిన తర్వాత ఇప్పుడు లీగల్ గా కూడా మనం వెళ్ళి దాని బ్యాక్ ఎండ్ ని చూడాలి. అంటే ఒక్కొక్కటి కొంత డీటెయిల్ వ్యవహారాన్ని నడుపుతున్నాం. అయితే ఒక మాట మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో మనకి ఒక మబ్బు లాంటి ప్రక్రియ కనపడేసింది మన చుట్టూ, దాంట్లో నుంచి మనం బయట పడలేకపోయాము అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఉన్న సందర్భాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే జరుగుతున్న వ్యవహారంలో జరిగింది అయితే పొరపాట్లు మన సైడ్ నుంచి కూడా కొన్ని జరిగాయి కాబట్టి దీన్ని ఓవర్కమ్ కావాలి. కార్యకర్తని మనం కాపాడుకోవాలి. మన కార్యకర్త కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా చెప్పిన పరిస్థితి. నాయకులకి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న నాయకులు మాత్రమే వచ్చారు కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన నేతలే ఎక్కువ మంది జగన్ దగ్గరికి వచ్చారు. సో వీళ్ళందరితో ఈ మాట మాట్లాడారు కాబట్టి ఈసారి 2-3 రోజుల్లోనే మొత్తం క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళందరితో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరో 2 రోజుల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని ఒక మోస్తరు మీటింగ్ ని పెట్టి అక్కడ నాయకుడిని పిలిచి వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మనకి సమాచారం. కానీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఆ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళందరూ అక్కడ నించున్న పరిస్థితి. ఎప్పుడు వైసీపీకి సంబంధించి భేటీ జరిగిన మనం సాధారణంగా చూస్తుంటే ఒకవేళ అంటే జగన్ కనుక కాల్ ఫర్ చేస్తే ఒక సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, మాట్లాడుకునే పరిస్థితి చూస్తూ ఉంటాం. అంటే జగన్ పిలిచారా లేకపోతే నాయకులందరూ కలిసి వచ్చే ప్రయత్నం చేశారా? అంటే ఏమైంది? గుంటూరు విజయవాడ జిల్లాకి సంబంధించిన అందుబాటులో ఉన్న నేతలందరూ ఒకరికొకరు మాట్లాడుకుని వెళ్ళిన ప్రయత్నం. ఒకరికొకరు అందరూ కలుసుకుని మాట్లాడి ఆయన తన గదిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒకేసారి వెళ్ళారు. ఒకేసారి అందరూ ఆయన మాట్లాడడానికి కూడా చుట్టూ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేగాని ఇదేదో ఆర్గనైజింగ్ గా మీటింగ్ జరిగి నేతలందరినీ పిలిచి జరిగినది కాదు. అంటే కృష్ణా జిల్లాకి సంబంధించిన వైసీపీ నేతలు, విజయవాడకు సంబంధించిన వైసీపీ నేతలందరూ కూడా ఒకరికొకరు అనుకొని జగన్ ని కలిసే ప్రయత్నం అయితే చేశారు. ఆయన మేము రావాలనుకుంటాం అంటే రండి అన్నాడు కాబట్టి క్యాజువల్ గా అందరూ ఒకే టైంకి చేరుకున్నారు. ఒకే టైంకి వెళ్ళి ఆయనతో మీటింగ్ మాట్లాడు. కానీ ఇంతమంది ఒక్కసారిగా వస్తారని కూడా ఊహించలేదు అంటున్నారు. కాకపోతే ఇది ఆర్గనైజ్డ్ గా జరిగిన మీటింగ్ అయితే కాదు, అనాథరైజ్డ్ గా అంటే అనుకోకుండా నేతలందరూ ఒకసారి కలుస్తామని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో వీళ్ళని ప్రయత్నం అయితే జరుగుతుంది. చూడాలి ఫర్దర్ గా ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది. అయితే ఈ నిర్మాణం మాత్రం అంటే ఇవి వచ్చిన రిజల్ట్స్ మాత్రం నిజంగానే వైసీపీ నేతల్లో ఇప్పటికే ఆ షాక్ నుంచి బయటికి వచ్చే పరిస్థితి అయితే లేదు. వాళ్ళు ఎందుకు ఇంత డిజాస్టర్ గా ఫెయిల్యూర్ అయ్యాం అనే వ్యవహారం మీద మాత్రం తలలు పట్టుకుంటున్నారు. మన వల్ల జరిగిన తప్పులేంటి, తర్వాత పార్టీలో జరిగిన తప్పులేంటి అనే దాని మీద క్షుణ్ణంగా చర్చించారు. కానీ అక్కడ నాయకుడు అనేవాడు ఈ చర్చని వింటారా లేదా అనేది మాకు కూడా కొంత డౌట్ ఉందని కొంతమంది నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. ఓకే, ఓటమి చెందిన తర్వాత అక్కడ సమీక్షించుకోవాలి. ఎక్కడ ఏం జరిగింది, తప్పు ఎందుకు జరిగింది, ఎవరి వల్ల తప్పు జరిగింది, ఏ అంశాలని తప్పులోకి తీసుకోవాలి. కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా లేదా అనేది కూడా కొంతమంది ఈ రోజు వచ్చిన నాయకులు కొంతమంది మనతో మాట్లాడుతూ అటువంటి